జరుగుతున్న ప్రచారం అంతా నిజమే. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టడం ఖాయమైపోయినట్లే. 2 రోజులుగా తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రేపో మాపో శశికళ పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ జరిగే అన్నాడీఎంకే భేటీలో చిన్నమ్మకు పగ్గాలు కట్టబెట్టడంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ముందు నుంచి ఊహిస్తున్నదే, కాకపోతే కాస్త ఆలస్యంగా జరుగుతోంది. జయం మరణం తర్వాత అన్నాడీఎంకేను తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఆమె నిచ్చెలి శశికళ నటరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రిగా నియమితులు కావడం సంప్రదాయంగా వస్తోంది. జయం మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. పార్టీలో పరిస్థితులన్నింటినీ చక్కదిద్దిన శశికళ జయ రాజకీయ వారసురాలుగా మరో అడుగు వేయబోతున్నారు. బయటకు ఎలాంటి ఎజెండా ప్రకటించకుండానే పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు శశికళ. ఇవాళ చెన్నైలో జరిగే అన్నాడీఎంకే భేటీలో ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ కీలక నేతలు కూడా పాల్గొంటారు. ఇవాళ సమావేశంలో శశికళకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంపై చర్చ జరిగే అవకాశం ఉంది. శాసనసభాపక్ష నేతగా కూడా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు. సీఎం పగ్గాలు చేపట్టాలి అంటూ ఇప్పటికే అనేక సందర్భాల్లో పార్టీ నేతలు శశికళకు విజ్ఞప్తి చేశారు. జయం మరణం తర్వాత పార్టీలో అసంతృప్తి వర్గాలంతా కొంత హడావిడి చేసినా ప్రధాన కార్యదర్శిగా తననే ఎన్నుకునేటట్టు చక్రం తిప్పారు శశికళ. పార్టీలో ప్రక్షాళన చేపట్టి 22 మంది సీనియర్ నేతలకు వివిధ పదవులు కట్టబెట్టిన శశికళ అన్నాడీఎంకేలో పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. పాలనలోనూ తన మార్పు చూపించేందుకు వీలుగా జయకు సన్నిహితంగా పనిచేసిన 3 ఉన్నతాధికారులను కూడా తప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్తో పాటు 2 ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శులు కూడా రాజీనామా చేశారు. శశికళ ఆదేశాలతోనే ఇవన్నీ జరుగుతున్నట్లు తమిళనాట చర్చ నడుస్తోంది. అన్నాడీఎంకేలో 2 రకాల పవర్ సెంటర్స్ ఉండటం పార్టీకి ప్రభుత్వానికి కూడా మంచిది కాదని సీనియర్లు వాదిస్తున్నారు. పన్నీరు సెల్వంపై ఎవరికీ వ్యతిరేకత లేకపోయినా పార్టీ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం పన్నీరు సెల్వానికి అనివార్యమైన పరిస్థితి. జయ జీవించి ఉన్నంతకాలం ఆమె చెప్పినట్లే నడుచుకున్నారు పన్నీరు సెల్వం. అమ్మ ఎంతంటే అంతే. కొంతమందికి అంగీకారం కాకపోయినా ఇప్పుడు పార్టీలో చిన్నమ్మదే రాజ్యం. దీంతో పన్నీరు సెల్వానికి మరో మార్గం లేదు. పార్టీ ఆదేశిస్తే బాధ్యతల నుంచి తప్పుకుని శశికళకు అప్పగించాల్సిందే. అయితే సీఎంగా తప్పుకుని శశికళ మంత్రివర్గంలో పన్నీరు సెల్వం పనిచేస్తారా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు.